ఇవాళ ఈ వీడియోలో ఆహ్, ఈపీఎఫ్ ఈ పీఎఫ్ కట్ అవుతుంది గదా! ప్రైవేట్ ఎంప్లాయీస్‌కి ఎంత కట్ అవుతుంది? వా ఎంప్లాయర్ అంటే మన బాస్ వాళ్ళెంత కంపెనీ నుంచి షేర్ ఒస్తుంది? మన సాలరీ నుంచి ఎంత కట్ అయితుంది మంత్లీ అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి? అని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అది చూడండి. ఫస్ట్ మనమైతే దానికొక సైట్ ఉంది. అది ఈపీఎఫ్ఓ అని జెప్పేసి మీరిక్కడ సెర్చ్ బార్‌లో సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒస్తుంది గదా! ఈ లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పాస్‌బుక్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇది లాగిన్ అవ్వాలి అంటే మన దగ్గర యూఏఎన్ నంబర్ అని ఒకటుంటుంది. మనకది ఆఫీస్‌లో ఎవరైతే మనకి పీఎఫ్ కట్ చేస్తారో సాలరీ అకౌంటెంట్ గాని, హెచ్ఆర్ గాని ఉంటే వాళ్ళ దగ్గర ఈ నంబర్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఇది కలెక్ట్ చేసుకుంటే మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి జరుగుతుంది. ఇంకొకటి పాస్‌వర్డ్ గూడా సెట్ చేసి ఉంటుంది. అది గూడా మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఏవైనా ఈ అకౌంట్‌లో ఆహ్, ఆధార్ కేవైసీ చేయకపోతే చేసుకుంటే బెటర్. ఇంకా నామినీ డీటెయిల్స్ గూడా మీరు ఎంటర్ చేసి ఉండాలి. సో, ఇప్పుడు నేనైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. ఎలా ఉంటుంది లాగిన్ అయిన తర్వాత అని చెప్పేసి మీకు చూపిస్తాను. సో, ఇలా మనం యూఏఎన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత, ఈ క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత మనం సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక మొబైల్ నంబర్ ఏదైతే దేనికైతే లింక్ ఉంటుందో, ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో, ఇప్పుడు నేను ఓటీపీ కూడా ఎంటర్ చేస్తాను. సో, ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేశాను. తర్వాత వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకి మన డీటెయిల్స్ అనేవి వస్తవి. దాని నుంచి మనం చూసుకోవచ్చనమాట. మన నేమ్ అన్నీ చూసుకోవచ్చు. లోడ్ అవుతుంది సైట్ అనేది. ఎంత అమౌంట్ ఉంది ఓవరాల్‌గా. మనం ఒకవేళ ఇంతకుముందు ఏమైనా డ్రా చేసి ఉంటే ఎంత అమౌంట్ మనం డ్రా చేసాం అని చెప్పేసి చూసుకోవచ్చు. సో, నాకైతే ఇక్కడ చూపిస్తుంది ఓవరాల్‌గా. ఇక్కడ నాకు ఎంత అమౌంట్ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. ఆహ్, ఇక్కడొచ్చేస్తే మనకు ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తాయన్నమాట. ఇక్కడ మన నేము, మన ఫాదర్ నేము, ఇంకా ఏంటి అని మన డీటెయిల్స్, ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ అన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాస్‌బుక్ వచ్చేసి మంత్లీ ఎంత కట్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది. ఓవరాల్‌గా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంత అని చెప్పేసి చూపిస్తుంది. ఇంకా దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఎంతొచ్చింది అని గూడా చూపిస్తుంది. ఇంకా కొంచెం కిందకొచ్చినట్లయితే ఇక్కడ మనం దీన్ని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ డేటానంతా పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు పీడీఎఫ్‌లో కూడా. ఇక్కడ మనకి చూపిస్తుంది మొత్తం ఒక 10 ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చూయిస్తుంది. మనకి ఈపీఎఫ్ ఎంత అంటే దేని మీద కట్ అయితుంది? మన బేసిక్ సాలరీ ఎంత అని చెప్పేసి ఇది చూపిస్తుంది. దాని మీద మనకి 12% వచ్చేసి మన బేసిక్ సాలరీ మీద కట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయర్ దాని మీద మన కంపెనీ నుంచి మనకి 3.67 అనేది వాళ్ళు మన పేరు మీద డిపాజిట్ జేయడం జరుగుతుంది. సో, ఇలా మంత్లీ జరుగుతుందనమాట. మనకిది ఒక ఎన్ని ఇయర్స్ వరకు ఉండుంటే అంత మనకి ఇక్కడ టోటల్‌గా చూయిస్తుంది మొత్తం. ఇది ఇప్పటి వరకు ఇది ఇక్కడ నుంచి ప్రెజెంట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి ఇది టోటల్. బట్ ఓవరాల్‌గా మనకి ఇంక కనిపించిన ట్రాన్సాక్షన్స్ ఉండుంటే ప్రీవియస్ ఇయర్‌వి అది ఓవరాల్‌గా వచ్చేసి 3672 ఇలా చూపిస్తుంది. మనం ఏమన్నా ఇంతకుముందు డ్రా చేసినామనుకోండి అవి ఇక్కడ చూపిస్తుంది. అవి అవి డిడక్ట్ అయిన తర్వాత మిగతాది ఇక్కడ చూపిస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా డీటెయిల్స్ ఇంకా ఇక్కడ మనకి ఎంత సర్వీస్ ఉంది. మనకి ఇప్పుడు కొద్దిమందికి ఎలా ఉంటుంది అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే కొద్దిమందికి మనకి పీఎఫ్‌లో చూసి చెప్తారనమాట. ఎందుకంటే పీఎఫ్ అకౌంట్ ఉంటే మనకి ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇక్కడ చూడండి సర్వీస్ ఓవర్‌వ్యూ దగ్గర టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడొచ్చేసి 2 ఇయర్స్ అని చెప్పేసి ఉంది. ఓవరాల్ మనం ఎప్పుడు జాయిన్ అయ్యాం ఆ కంపెనీలో అని చెప్పేసి మొత్తం ఉంటుంది. మనకి ఇదేంటి అంటే మనం ఒక పీఎఫ్ లేకపోతేనే మనం ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పినా కలుస్తుంది. కాకపోతే మనం ప్రీవియస్‌గా ఏ కంపెనీలో చేశాము అని చెప్తే మనం ఒకవేళ ఇక్కడ 2 ఇయర్స్ ఉంది. మనం ఒకవేళ నేను 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి అబద్ధం చెప్తే వాళ్ళకి తెలిసిపోతుందనమాట. సో, ఇంకా ఇది తెలీదనుకోకుండా వాళ్ళకి అబద్ధం చెప్పకండి వేరే కంపెనీకెళ్ళినప్పుడు. సో, ఇక్కడ ఏ మనకి ఎన్ని ఇయర్స్ ఉందో కొంచెం పీఎఫ్ ఉంటే మాత్రం క్లారిటీగా చెప్తే బెటరు.
అబద్ధం చెప్పడం కన్నా. సో, ఇక్కడొచ్చేసి ఇంకా చూసుకుంటే ఇలా ఉంటుందనమాట టోటల్. మనం విత్‌డ్రా గూడా చేసుకోవచ్చు. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం విత్‌డ్రా చేసుకోవాలి అంటే ఏ కంపెనీలో అయితే ప్రెజెంట్ చేస్తున్నామో, ఏ కంపెనీలో అయితే మనకు పీఎఫ్ కట్ అయిందో, ఆ కంపెనీ నుంచి మనం 3 మంత్స్ అనేది ఆహ్, రిజైన్ చేయాలి. చేయకోకుండా ఉండాలి. 3 మంత్స్ గ్యాప్ అయినా ఇవ్వాలి. అలా అయితేనే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవడానికి వీలుంటుంది. అంతేగాని కంటిన్యూ‌గా చేస్తూ విత్‌డ్రా అనేది చేసుకోలేమనమాట. ఇంకా ఇప్పుడు కొత్తగా రీసెంట్‌గా ఒకటి అమెండ్‌మెంట్ జరిగింది ఇందులో. ఏంటి అంటే ఇంతకుముందు 15,000 అలా ఉండే బేసిక్ సాలరీ మీద పీఎఫ్ అనేది కట్ చేసేవాళ్ళు. ఇప్పుడేమైందంటే 21,000 మీద పీఎఫ్ అనేది కట్ చేయాలి. ఇప్పుడు నాకొచ్చేదే 15,000 జీతం. అందులో పీఎఫ్‌లు కట్ అవ్వవు. నాకెంతొస్తాయి 13, 12 అలా వస్తాయి. సో, అలా కాకోకుండా ఇప్పుడు 21,000 ఎవరికైతే దాటుతుందో బేసిక్ సాలరీ అలా అలా దాటిన వాళ్ళకి మాత్రమే పీఎఫ్ అనేది కట్ చేయాలని చెప్పేసి కొత్తగా మొన్న మనకి లేబర్ చైర్మన్ వారు చెప్పారనమాట. సో, ఇది అండి వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అనేది మీకేదైనా డౌట్ ఉంటే ఈ వీడియో చూడండి. మీరు మొత్తం చెక్ చేసుకోండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.